పోలీసులకు తెలియకుండా లేకపోతే హైకోర్టుకు దృష్టికి వెళ్ళకోకుండా ఒక వ్యక్తి ముందస్తు బెయిల్ అంటే అనారోగ్య కారణాల రీత్యా కుటుంబ సభ్యులకు బెయిల్ రావడం అనేది ఫస్ట్ బయటికి రాలేదు. ఎందుకంటే కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ లాయర్స్ ఉంటారు, క్లయింట్కి సంబంధించిన వాడు ఎవరైతే నిందితుడికి సంబంధించిన లాయర్లు ఉంటారు, ఇద్దరు ఉంటారు. కాబట్టి ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ ప్రభుత్వం తరపున లాయర్ అనేవాడు ఏ రోజు ప్రొసీడింగ్స్ ఆ రోజు ఖచ్చితంగా బయటకు వస్తాయి. కానీ మరి మాకు ఈ విషయము ఎందుకు బయటికి రాలేదు అనేది ఫస్ట్ చాలా అనుమానాస్పదమైన విషయము. ఎవరికి లీక్ చేయకోకుండా ఈ మధ్యంతర బెయిల్తో బయటికి వెళ్ళాడు, మళ్ళీ లోపలికి రావడం, మళ్ళీ రెండోసారి అనారోగ్య కారణాల రీత్యా ఆ సర్టిఫికెట్ వాళ్ళు ఇచ్చిన ప్రైవేట్ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఎలాగది మిస్యూజ్ చేశారు, ఫేక్ డాక్యుమెంట్ ఎలా అడ్మిట్ చేశారు, అసలు పోలీసులు ఇందులో పాత్ర ఏంటి, ఒకవేళ నిజంగానే హైకోర్టుకు తప్పుడు ధృవీకరణ ఇచ్చినప్పుడు దీన్ని వెరిఫై చేయకుండా అది జరిగిందా లేకపోతే ఏంటి, చాలా ప్రశ్నలు, చాలా చాలా రకాలైన ప్రశ్నలు నిజంగానే మా మధ్యలో కూడా మెదులుతున్నాయి.